రోజులు అవుతుంది మన ఛానల్లో వీడియో పెట్టి. ఇదే టికెట్. బుజ్జికేనా బాయ్, మళ్ళీ వస్తాం. అంతసేపు ఇక్కడనే పడుకో బజ్జు. ఇదంతా పెద్ద లోయ అక్క. ఇది అసలు మా ప్లాన్లో లేదు. రాజేషన్ ఉంటాడు కదా అని చెప్పాను అన్నమాట. రైట్ సైడ్ బాగానే ఉన్నా కదా, పర్లేదు. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలిసి మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాం. సో ఈరోజు మళ్ళీ మేము ముందరికి వచ్చాను చాలా రోజుల తర్వాత. సో చెప్పేది ఏంటంటే, నేను నా ఫ్రెండ్ కలిసి, అదే మన వినయ్, కేరళ ట్రిప్లో మనతో ఉన్నాడు కదా, తను నేను ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసినాం. డీటెయిల్స్ పోతుంటే చెప్తాను. సో ఇప్పుడే రివీల్ చేయడం ఎందుకు, పోతుంటే ముందు ముందు మాట్లాడుకుందాం. సో గైస్, వినయ్ మన కోసం కింద వెయిట్ చేస్తున్నాడు. టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. జస్ట్ ఒక బ్యాగ్, ఒక బండి, మేమిద్దరం అంతే. వినయ్ హాయ్ చెప్పు ఒకసారి అందరికి. గుర్తున్నాడు కదా మనడు, పెట్టేసుకో. ప్రజెంట్ అయితే కట్కేసరి ఇప్పుడే దాటినాం. ఓఆర్ఆర్ పక్కన నుండి వెళ్తున్నాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా, చెప్తా. ఇంకా చాలా దూరం ఉంది మనం వెళ్ళేది, మధ్యలో చెప్తా. వీటితో అయితే చిరాకు లేస్తుంది అబ్బా. ప్రతి కిలోమీటర్కి 2-3 ఉన్నాయి ఇవి కిలోమీటర్స్. చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఎప్పుడెప్పుడా అనుకుని ఈరోజు కుదిరింది. యాక్చువల్లీ మాతోటి ఇంకొక పర్సన్ వచ్చేది ఉండే, అదే రాజేష్ పటేల్, మన కేరళ పార్ట్నర్. కానీ కొన్ని కారణాల వల్ల తను డ్రాప్ కావాల్సి వచ్చింది. సో చివరికి మేమిద్దరమే మళ్ళీ వెళ్తున్నాం. ఇంకా తను వస్తే ఇంకా బాగుండేది. ఓ పెద్ద గుహ వచ్చింది. ఎనీవే, మిస్ యూ బావా, చాలా మిస్ అవుతున్నాను నేను చాలా. చెప్పు వినయ్, ఎక్కడున్నాం ప్రజెంట్ మనం ప్రజెంట్ ఆ ప్లేస్ చెప్పకు. హైదరాబాద్ అంటే మినిమం ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం? 150 దాకా వచ్చినాం. 150 దాకా వచ్చినావా? నాకు ఒక డౌట్ వస్తుంది వినయ్. ఏమైంది? ఎందుకు మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు? అవునా? చేస్తున్నారా బా? అప్ప నుండి మనకు తెలియట్లే కానీ సైలెంట్గా ఎక్కడో ఎవరో వస్తున్నారు మన చుట్టూ. అవునా? ఏమో మరి, నాకైతే అలా నువ్వు కనబడట్లా. చూపెట్టాలి ఒకసారి, చూద్దాం. నేను ఒకటి స్లోగా చూపిస్తాను. అదిగో అక్కడ ఉన్నాడు. సూపర్ ఉంది కదా. అప్పటి నుండి చూస్తున్నా, సాఫీగా సాగిపోయే మన ప్రయాణంలో దొంగ లెక్క మన ఎంబడి వస్తున్నాడు. వావ్, బాగుంది కదా. వినయ్ బాబు చెప్పు, ఎక్కడన్నా ఒక జంగల్ పేరు చెప్పద్దు ఇప్పుడే, చెప్పదు ముందు. ఇంకా ప్రజెంట్ అయితే మేము అనుకున్న డెస్టినేషన్కి ఇంకో 30 kilometers దూరంలో ఆగిపోయినాం. సో ఎందుకు ఆగినామంటే, ఇదంతా ఫారెస్ట్ ఏరియా, దాన్ని ఏమంటారు, యానిమల్స్ తిరిగే ఏరియా అన్నమాట. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ నైట్ టైంలో లోపలికి అలో ఉండదు. సో ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడనే ఆపేసారు. ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది. ఇక్కడే స్టే చేద్దాం అనుకున్నాం. ఆకలి అవుతుంది. ముందర ఒక టిఫిన్ సెంటర్ ఉంది, టిఫిన్ చేయడానికి ఇక్కడికి వస్తాం.
మన ప్లాన్ ఏంటంటే ఇక్కడే మార్నింగ్ 4-5 o'clock దాకా రెస్ట్ తీసుకొని మార్నింగ్ 5 o'clockకి మళ్ళీ స్టార్ట్ చేస్తారంట, అంటే వెహికల్స్ అలౌ చేయడం. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. అందుకే ఇక్కడే స్టే చేద్దామని అనుకున్నాం. ఆకలి అవుతుంది, టిఫిన్ చేయడానికి వచ్చినాం. సో తిని పడుకొని మంచిగా మార్నింగ్ పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో రేపు మార్నింగ్ చెప్తాం. ఇది చూడండి, ఈ ప్లేస్ ఎంత బాగుందో. ఇది టెంపుల్. ఈ నైట్ ఇక్కడే మనం స్టే చేసేది. అక్కడ చెక్ పోస్ట్ వేసిరని చెప్పినా కదా, అక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఎక్కడ పడుకోవాలని చూస్తే ఇక్కడ వెనకాలనే ఒక టెంపుల్ కనిపించింది. సో నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ 5 o'clockకే లేచి వెళ్ళిపోవాలి. ఇది చూడు, ఈరోజు నువ్వు మాతోటే ఉండాలి. ఎందుకంటే మేము ఇద్దరే ఉన్నాం, మాకు కొంచెం భయం. మా తోడుగా నువ్వు మమ్మల్నే చూసుకోవాలి. ఈరోజు మీ ఇంటికి గెస్ట్గా వచ్చినాం మేము. సో మంచిగా చూసుకోజరా. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. మేబీ మాకు గుడ్ మార్నింగ్, ఇది మీకు కాకపోవచ్చు. ఇప్పుడే లేచినాం, మా జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మేము వెళ్ళే దగ్గర రష్ ఎక్కువ అవుతారు. ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది మాకు. సో జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు 5 అవుతుంది. వెళ్ళేసరికి ఇంకా మ్యాక్సిమం 1.5 hour పట్టచ్చు. సో ఎంత తొందరగా వెళ్తే అంత బెటర్. చలో ఇదైతే మన సెకండ్ చెక్ పోస్ట్. ఇక్కడైతే మనకు ఒక టికెట్ అయితే ఇచ్చారు పార్కింగ్ లోపల. అంటే అక్కడ మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ మనం బైక్ పార్క్ చేసుకోవడానికి టికెట్ అయితే ఇచ్చారు. దానికి 100 rupees పే చేయాలంట. టికెట్ తీసుకున్నాం, వెళ్తున్నాం. ఇదే టికెట్. ఇప్పటి నుండి మొత్తం ఫారెస్ట్ స్టార్ట్. చూద్దాం ఎట్లుంటుందో ముందు. ఇంకా మనం అనుకున్న డెస్టినేషన్కి దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఎంటర్ అయినాం ఇప్పుడే. మీకు ఒకటి చెప్పాలి, మెల్లగా. ప్రశాంత్ నీల్ మూవీస్లో మసి ఉంటుంది కదా, అది ఎంత ఫేమస్సో ఈ ఏరియాలో ఈ ఎర్రమట్టి ఎంత ఫేమస్ అన్నమాట. చూడు, ఇప్పుడే స్టార్టింగ్, అంటే ఈ రోడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఎండ్ అయ్యేలోపు ఆల్మోస్ట్ ఈ రోడ్డు మాకు మేకప్ వేస్తుంది మొత్తం ఆ తుప్పతోటి. చూద్దాం, ఇదే స్టార్టింగ్ అన్నమాట. ఇలా ఇదే రోడ్లో ఆల్మోస్ట్ ఒక 20 kilometers వెళ్ళాలి లోపలికి. వామ్మో, డస్ట్ మాత్రం మామూలుగా రావట్లేదు కదా. ఎందుకంటే మన ముందు బస్సు కార్ వెళ్తుంది కదా, కొంచెం డస్ట్ ఎక్కువనే వస్తుంది. నాకు తెలిసి ఈ రూట్ కంప్లీట్ అయ్యే లోపల మనం డస్ట్ తోటి స్నానం చేస్తాం కావచ్చు, అంతలా వస్తుంది. ఇలాంటి రోడ్లో వెళ్ళడం కష్టమే, చాలా కష్టం. కానీ వెళ్దాం, మనకు కావాల్సింది కూడా అదే కదా. ఊరికే హైవేలో పోతే ఏముంది బాగు. అప్పుడప్పుడు ఇలాంటి రోడ్ల మీద కూడా రావాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి చాలా. చూద్దాం ఇంకా ముందు ఎట్లుంటుందో రోడ్డు. ఇప్పుడైతే కొంచెం కష్టంగానే ఉంది. అబ్బా, మొత్తానికైతే పెద్ద గండం దాటి పార్కింగ్ ఏరియాకి వచ్చేసినాం. అయ్యో ఉత్త గలీజ్ ఉందే. ఎక్కడన్నా చెట్టు నీడ కొట్టి పండి. లాస్ట్ టైం వాళ్ళ గుడిసెలు ఉన్నాయి, పక్క హౌసెస్ వేసింది. ఎక్కడ? అక్కడనా? చెంచు వాళ్ళకి గుడిసెలు ఉండే లాస్ట్ టైం. బట్ ఇల్లు మన బండి మేకప్ వేసుకుందిగా మంచిగా. బండిని ఇక్కడ పార్క్ చేసినాం. బుజ్జికేనా బాయ్, మళ్ళీ వస్తాం. అంతసేపు ఇక్కడనే పడుకో, బజ్జి కొద్దిసేపు. దా వినేదా, లేట్ అవుతుంది. వచ్చే దారిలో మాకు అంత ఏం అనిపించలేదు, కానీ
వెహికల్స్ అయితే చాలా వచ్చినాయి ఇక్కడికి. బండ్లు అటు సైడ్ అయితే కార్లు మొత్తం చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ మాకంటే ముందే వచ్చారు అందరూ. మేమే అనుకున్నాం మేమే తొందర వస్తున్నామని, కానీ మాకంటే చాలామంది ముందే వస్తున్నారు. జంట బాగుంది కదా, ఒకలిటు. ఇందాక మన బైక్ పార్క్ చేసాం చూడండి, అక్కడ నుండి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ముందు దాకా ఈ ఆటో సర్వీసెస్ ఉంటాయి. అక్కడ నుండి ఇక్కడ తీసుకొస్తారు. ఈచ్ పర్సన్కి 10 రూపీస్ అన్నమాట. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దాకా అలా ఉంటుంది ఆటో. తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఇక్కడ కనిపిస్తున్న టెంట్లలో ఫుడ్ డొనేట్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ అంతా ఫ్రీ. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఫ్రీగా తినొచ్చు. ఆ యొక్క ఫెసిలిటీస్ మాత్రం బాగుంది, చాలా గ్రేట్. ఇప్పుడే హైవే స్టార్ట్ అయింది. నాకు తెలిసి మన హైదరాబాద్ హైవేలు కూడా ఇంత బాగుండాయి కావచ్చు. ఇందులో మనం దాదాపుగా ఒక 5.5 కిలోమీటర్ నడవాలంట. అమ్మో, ఇలా ధూళి తీరేటట్టుంది వినయ్. ఇదేంటో తెలుసా? జావా, రాగి జావా. ఈ అడవిలో కూడా ఇది ప్రొవైడ్ చేస్తున్నారు మన కోసం, అది కూడా ఫ్రీగా. ఇంకోటి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుంది, ఉంది, బాగానే ఉంది. మనకి ఈ అడవిలో ఫుడ్ దొరకడం చాలా కష్టం, అలాంటిది మనకి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. మంచి కౌంటర్ ఇస్తుంది. కంప్లీట్ 5 కిలోమీటర్స్ ఇట్లానే ఉంటుందంట. వెయిట్, కొంచెం కిందికి వెళ్ళి ట్రై చేస్తా. అడుగు. ఒక్కడ కింద కనిపిస్తున్నారు జనాలు. మనం అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటా, అంటే చెప్తున్నారు అక్కడికి వెళ్ళాలని, ఈ లోయలోకి వెళ్ళాలంట. వావ్, ఇంత దూరం వచ్చినందుకు 200% వర్త్. ఇదంత పెద్ద లోయ, అక్కడ నుండి అరుస్తే ఇక్కడ దాకా వినిపిస్తుందంట. ఇప్పటివరకు దాదాపు ఒక 1.5 కిలోమీటర్ వస్తున్నాం లోపలికి. రోడ్ అంతా ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుందంట. అంటే ఇంకా ముందు పోతే ఇంకా దారుణంగా ఉంటుంది అని చెప్తున్నారు అందరూ, మాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు. బ్రో జాగ్రత్త బ్రో, అంటే ఈ వీడియో స్టార్టింగ్లో మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తామని చెప్పిన కదా, ఇప్పుడు చెప్తున్నా వినండి. మన తెలంగాణలో అతిపెద్ద అమర్నాథ్ యాత్ర లాంటిది అదేనండి సలేశ్వరం. ఇది ఎక్కడ ఉంటుందంటే మన హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళే రూట్లో నల్లమల్ల ఫారెస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్న విలేజ్ ఉంటుంది. అదేంటిది, మున్ననూరు నుండి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ నుండి అడవిలోకి వెళ్ళాలి. ఒక 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2 గుట్టల మధ్యలో ఒక శివలింగం వెలిసిండు. ఆ శివలింగాన్ని చైత్ర పౌర్ణమి ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత, అంటే 3 రోజులు నుండి 4 రోజుల వరకు పూజలు చేస్తారంట. అప్పుడు ఈ సలేశ్వరం జాతర అనేది జరుగుతుంది. ఈ జాతర గురించి నాకు తెలిసి చాలామందికి తెలియదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే తెలుసు. అయినా కూడా చాలామంది వచ్చి ఈ శివలింగాన్ని దర్శించుకుంటారు. కానీ ఈ సలేశ్వరం రావడం మాత్రం మనం అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడికి రూట్ ఉండదు, మొత్తం గుట్టల నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్గా మేము శ్రీశైలం పోదామని అనుకున్నాం. అయితే ఇది అసలు మా ప్లాన్లో లేదు. అదే రాజేష్ అని ఉంటాడు కదా, తను చెప్పిండు అన్నమాట, అరే ఒకసారి శ్రీశైలం వెళ్ళేది ఉంటే సలేశ్వరం కూడా ట్రై చేయండి, అది బాగుంటుంది. ఓన్లీ 1 ఇయర్లో 3 డేస్ మాత్రమే ఓపెన్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి బాగుంటుందని చెప్పిండు. అయితే మేమేమనుకున్నామంటే, ఇంకా శ్రీశైలం ఏముంది డైరెక్ట్ హైవేనే కదా, కొంచెం కొత్తగా ప్లాన్ చేద్దాం అని ఇటు సలేశ్వరం వచ్చినాం అన్నమాట. ఎందుకంటే అడవిలో నడుచుకుంటూ వెళ్ళి గుడిని దర్శించుకోవాలి కాబట్టి, మాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ వచ్చినాం.